కొంతమంది లేడీస్ ఏదైనా పూజలు చేయాలనుకున్నా, ఏదైనా ఫంక్షన్ కి అటెండ్ అవ్వాలనుకున్నా అదే టైంలో వాళ్ళకి డేట్ సైకిల్ అయితే ఆ డేట్ ని పోస్ట్ పోన్ చేయడం కోసం టాబ్లెట్లు వేసుకుంటారు. ఇలా 4-5 రోజులు పోస్ట్ పోన్ చేసుకుని ఒకటేసారి సడన్ గా హెవీ బ్లీడింగ్ అయిన తర్వాత కళ్ళు తిరిగి కింద పడి హాస్పిటల్కి వెళ్ళి సెలైన్ పెట్టించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే డేట్ వస్తే పూజలు చేయకూడదా, డేట్ వస్తే ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వకూడదా? హెల్త్ గురించి మనం ఏదైనా నమ్మాలి అంటే WHO ఇచ్చిన గైడ్ లైన్స్ మాత్రమే ఫాలో అవుతాం. సినిమాల గురించి మనం ఏదైనా నమ్మాలి అంటే రాజమౌళి చెప్పిన ఫార్ములా ఫాలో అవుతాం. కరెంట్ అఫైర్స్ గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే జయప్రకాష్ నారాయణ చెప్పింది మాత్రమే వింటాం. బాడీ బిల్డింగ్ గురించి మనం ఏదైనా నమ్మాలి అనుకుంటే మిస్టర్ ఒలింపియా ఛాంపియన్స్ చెప్పింది మాత్రమే వింటాం. మరి మన సాంప్రదాయాల గురించి డేట్ వస్తే పూజలు చేయాలా లేదన్నది ఎవరు చెప్తే వినాలి? మీ అమ్మమ్మ చెప్తేనా లేకపోతే మీ అమ్మ చెప్తేనా? అష్టావధానం శతావధానాలు చేసి తత్వము, సనాతన ధర్మము, జ్ఞాన మార్గము, భక్తి మార్గం, కర్మయోగం, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, వాల్మీకి రామాయణం, భగవద్గీత, అష్టాదశ పురాణాలు, ఆత్మతత్వం, ధ్యానం, మంత్రం, జపం, యజ్ఞం, తర్కమం, కావ్యం, సాహిత్యం, వేదాలు, ఉపనిషత్తు